నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? బ్రదర్, ఒకటి నంబర్ 1, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీ రోల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆయన సీఎం రమేష్ కొంతమంది బీజేపీ నాయకులతోని టచ్లో ఉన్నాడు ఇదివరకే, ముందుకెళ్ళే. ఆయన ఎంపీ అయినాక చాలా రోజులు సీఎం రమేష్ ఇంటనే ఉండే. రేవంత్ రెడ్డి దాని తర్వాత ఆయన బీజేపీతోని రేపు ఎట్టుంటుందో ఏందో పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని డౌన్ఫాల్ చేసిన పార్లమెంటు ఎన్నికలకు ఒక 15 రోజుల ముందు, అంటే నేను అప్పటి సస్పెండ్ కాలే, సస్పెండ్ అయిన తర్వాతనే నేను ఏఐసీసీకి మెయిల్ పెట్టాను. దగ్గర ఆన్ రికార్డ్ ఉంది. ఏ సీటు ఎవరెవరిని ఓడగొట్టబోతున్నా బీజేపీని ఎక్కడెక్కడ గెలిపిస్తుండని చెప్పి సీట్లతో సహా పెట్టిన, నేను పేర్లతో సహా. అలా చేవేళ్ళ పెట్టిన, మల్కాజ్గిరి పెట్టిన, మెదక్ పెట్టిన, ఇది పెట్టిన. నల్గొండ కూడా ఉండే కానీ నల్గొండ మిస్ఫైర్ అయింది 4000 ఓట్లతోని. యాక్చువల్గా ఇద్దరు ఎడ్ల మధ్యలో కొట్టుకొని బీజేపీ గెలవాలనేది వాళ్ళ స్ట్రాటజీ. అది మిస్ఫైర్ అయ్యి గెలిచింది. అది ఓడగొట్టనికే పెట్టిండు. శ్యామల కిరణ్ వీడు ఎట్లన్నా గెలవాడని చెప్పి పెట్టింది కానీ ఫ్లూక్లో బయటపడ్డది. అయితే అని అప్పుడు పెట్టిన, అంటే అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నమ్ముకుంటూ వచ్చాడు. వాళ్ళకు అనుసరణలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తంపుకుంటూ వచ్చాడు. తర్వాత మీకు ఒకటి ఈ మధ్యలో ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా నరేంద్ర మోడీ యుద్ధ విరమణ చేసుకున్న తర్వాత బీజేపీ గ్రాఫ్ అమాంతంగా వాళ్ళు స్ట్రగుల్ అవుతుండ్రు. ఏది ఈ సోషల్ మీడియా స్ట్రగుల్ చేస్తుండ్రు. ఎప్పుడైతే పడిపోయిందో రేవంత్ రెడ్డి కొంచెం ఆందోళనకరంగా కనబడ్డాడు. ఇక దాని తర్వాతనే బీజేపీని తిట్టు స్టార్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి, నిన్న రాజీవ్ గాంధీ వర్ధంతి దగ్గర కూడా బీజేపీని భయపడ్డాడు మోడీ అని చెప్పి మాట్లాడాడు. అయితే నేను ఎటు పోయి కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రికి వెళ్ళి తీసేసిన అంటే అందరు ఒక టైప్ ఆలోచిస్తారు. నేను రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లుంటుందో నేను స్టడీ చేసిన, ఏఐసిసి ఆలోచన ఎట్లుంటుందో నేను స్టడీ చేసిన కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆయన ఎప్పుడైతే ఈ బీజేపీ డౌన్ గ్రాఫ్ వెళ్ళిపోయిందో, తెలంగాణలో కూడా ఈయన పర్సనల్ గ్రాఫ్ కూడా పూర్తిగా పడిపోయిందో, ఈయన ఇంకొక 4.5 నెలలు అంటే 2 సంవత్సరాలు ఈయన అందరు తీసేస్తారని నేను కూడా అనుకున్నా. మొత్తానికి ఈయన 2 సంవత్సరాలు ఈయన ఫుల్ టైం అవకాశం ఇచ్చారు. ఫుల్ టైంలో అందుకని ఈ మధ్యన మీనాక్షి నటరాజన్ కూడా ఎక్కువ కనబడతలేదు. తర్వాత ఈయన పోయినాకనే ఫుల్ టైం దిగుదామనే ఆలోచనతో ఉన్నది. 4.5 నెలలు ఇంకా ఉన్నది ఎవరు ఈయన ముఖ్యమంత్రి దిగిపోనికి. ఎందుకంటే ప్రతిదీ హైడ్రాకెల్ మొదలుపెట్టి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుకుంటూనే వచ్చింది. ఇలాంటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టారని. కర్ణాటకలో రాహుల్ గాంధీ మొన్న పోయితే బ్రహ్మాండమైన మీటింగ్ అని 3 సీట్లు గెలిచిన బై ఎలక్షన్లో. ఇక్కడ 3 కాదు, రేపు 1 సీటు కోడంగల్ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో ముఖ్యమంత్రి పోటీ చేసినా కానీ తెలంగాణ గెలిచే పరిస్థితి లేదు. అంటే నేను ఇవన్నీ నువ్వు అన్న ప్రశ్నకే తీసుకొని వస్తున్నా. దీని లింక్స్ ఎట్లుంటాయి అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ పేరు రావడానికి ఇవన్నీ ఉన్నాయి. అయితే తీసుకున్న తర్వాత మన గ్రాఫ్ పడిపోయింది, నరేంద్ర మోడీని టార్గెట్ చేసి రివర్స్ అయింది. ఇప్పుడు నేను బయటికి పోతే నాతోని ఎమ్మెల్యేలు వచ్చేటోళ్ళు లేరు, నేను బీజేపీని సపోర్ట్ చేసుకొని రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి లేదు, ఇదంతా ఎక్కడ సినిమా పోతుందని చెప్పేసి సెకండ్ ఈయన పేరు నేషనల్ హెరాల్డ్ రావడం. నేషనల్ హెరాల్డ్ ఎందుకు వచ్చింది గల కారణం ఏంటంటే దీనికంటే ముందు ఈ యుద్ధమైన తర్వాత ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిడతాడు. టార్గెట్ చేస్తాడు, బాగా ఫోకస్ చేస్తాడు. ఆయన మీద జగ్గారెడ్డి పడతాడు. అర్థమైందా? అంటే బీజేపీకి వెళ్ళి అటాక్స్ రేవంత్ రెడ్డి అప్పటిదాకా జరిగాయి. అప్పటిదాకా బండి సంజయ్ మా ముఖ్యమంత్రి అంటాడు. ఈటల రాజేందర్ నన్ను గెలిపించిన రేవంత్ రెడ్డి అంటాడు. బండి సంజయ్ ఇంకొక స్టేట్మెంట్ ఒక అడుగు ముందుకేసి కూడా అంటాడు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి మనము ములాఖతులో పనిచేయాలి అంటాడు అని అంటారు. ఇవన్నీ అన్ని ఒకటేసారి పడదు, ఎగ్దమ్ ఒకటేసారి టార్గెట్ చేసుకుంటే నన్ను బీజేపీ టార్గెట్ చేసి చూపుకుంటే ఎగ్దమ్ నేషనల్ హెరాల్డ్లో వచ్చేటట్టుగా పావులు కలుపుకున్నారు. నేషనల్ హెరాల్డ్ పహల్గామ్ కంటే ముందు ఆయన జపాన్లో ఉన్నాడు. జపాన్లో ఉన్నప్పుడు పహల్గామ్ జరగలే. కానీ నేను బాధాత వీడియో చేసిన దీనిపైన. నేను హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ట్వీట్ చూసిన, ఆయన ఖండించిండు, ధర్నాలో పాల్గొన్నాడు. ఏది నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా మీద రాహుల్ మీద చార్జ్ షీట్ వేసినందుకు ధర్నాలో పాల్గొన్నాడు. సిద్ధరామయ్య ట్వీట్ పెట్టిండు, ధర్నాలో పాల్గొన్నాడు.
ఇంకోటి కూడా చెప్పిన అదే రాజశేఖర రెడ్డి గారికి ఇలా ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు జపాన్ ప్రధానమంత్రి కదా అమెరికా ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇస్తే నా నాయకురాల కంటే నాకు ఏది ఎక్కువ కదా రద్దు చేసుకుని ఇలా ధర్నా ఉండేటోడు అసోంటోడు ఈయన జపాన్కి ఎందుకు వెళ్ళిపోయింది ఆయన జపాన్కి వెళ్ళి ట్వీట్ పెట్టద్దని జపాన్ వాళ్ళను ఆంక్షలు విధించింది జపాన్ నుంచి కూడా ట్వీట్ అన్ని పెట్టినావు కదా నేను జపాన్ లో అది చేస్తున్నా ఇది చేస్తున్నాను అన్ని చెప్పినోడు ఒకటేసారి జపాన్కి వెళ్ళి ఒక ట్వీట్ కూడా ఎందుకు పెట్టలే అంటే జపాన్లోకి వెళ్ళి అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు దొరికిపోయినరు ఆ దొంగల మీద నేను పెడతానా నేను నీతిమంతుని నేను బుద్ధిమంతుని నేను వైట్ పేపరు స్వామి వివేకానంద రెడ్డి తర్వాత అంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నేను గాళ్ళ పైన షార్ట్ షీట్ వచ్చిన వాళ్ళ మీద నేను ట్వీట్ పెడతానా వాళ్ళని నేను ఖండిస్తాను వాళ్ళు అని దాని మీద కిమ్మనకుండా ఉన్నాడు. అసలు కిమ్మనకుండా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఎగ్దమిల్లగలగల కారణం ఏంది అర్థమైందా? ఇంకోటి ఆయన ఈ వార్త ఆంధ్ర పత్రికలో ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న. ఆంధ్ర పత్రికలో వస్తే జనము నేను అనుకునేది అనుకుంటారు కాబట్టి ఆంధ్ర పత్రికలో ఇయ్యలే. అంటే వాళ్ళు అటు కొట్టి మీ దాంట్లోకి వచ్చేటట్టు చేసిండ్రు. ఏది తెలంగాణ పత్రికలకు వచ్చేటట్టుగా ఈ రోజు గేమ్ నడిచింది. ఆ ట్రాప్ లా తెలంగాణ పత్రికలు పార్టీ పడిపోయినాయి. దాని మీద డిబేట్లు చేస్తుంది, ప్రెస్ మీట్ పెట్టింది. కానీ ఒరిజినాలిటీ ఏందనంటే ఈయన ఇవాళ నన్ను సోనియా గాంధీని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ముగ్గురిని టార్గెట్ చేసిండ్రు. అరే నేను టార్గెట్ నేషనల్ హెల్లాల నీ పేరు రానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మొత్తం రక్తం చించుకొని పనిచేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీని మొత్తం నువ్వు ఖతం చేసినావు. మేనిఫెస్టో అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఈయననే ఆ కేసులో కావాలని బ్రదర్ ఇవాళ ఈడీకి కానీ లేకుంటే వేరే వాళ్ళు ఎవరికి కానీ ఈ రోజు ముట్టుకునే దమ్ము లేదు. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేద్దాం అనుకుంటాం. రేవంత్ రెడ్డిని టార్గెట్ ఓటుకు నోట్ తీస్తే అయిపోయా బాజాప్తా ఉంది కదా, అది ఇంకా చాలా ఉన్నాయి కేసులు. కానీ ఈయనను గాంధీ ఫ్యామిలీతో కట్టేయాలి. ఈయన టార్గెట్ పెద్దోన్ని చేయాలి. నేనుంటే మీకు ఏం తక్కువ కాదు. నేనుంటే మీకు పలానోళ్ళు లైన్ రాకుండా చూస్తా. నేనుంటే ఇది నేను నీకు నమ్మకంగా ఉంటా. కేసీఆర్ కుటుంబంలో కూడా నీకు ఒక నమ్మకంగా చేస్తా. మేము ఉన్నాం కదా, నీకెందుకు? మేము ఉన్నాం కదా, ఈటనం గెలిపించిందా లేదా? నేను ప్రధానమంత్రి కావాలని కోరుకునలేదా? పైగా ఈయన నమ్మలే, ఈయన నమ్మరు. మాది చంద్రబాబు నాయుడుగా గొట్టంగాడు మధ్యలో ఇండియా పార్టీకి మధ్యలో ఆ టెంట్ కూలకుండా నిలబెట్టిన మధ్యలో గొట్టంగాడు ఉండగా చంద్రబాబు నాయుడు. ఇక ఈయన ఎందుకు ఇది చేస్తారు? ఇది రాజశేఖర రెడ్డి గారు అనేది ఈ ప్రభుత్వాన్ని మధ్యలో గొట్టంగాడు నారా చంద్రబాబు నాయుడు అని ఆయన మాట చెప్తుంది. ఆయన ఉండు కదా. కాబట్టి బ్రదర్ ఇది 1001%. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే పేరు వస్తుందా? రాదు కదా. రాదు. పోనీ ఈయన సీఎం రమేష్ తలుచుకుంటూ వస్తుందా? ఈ కేసులా ఒక దిక్కు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, మళ్ళా ఓటుకు నోటు దొంగను వాళ్ళిద్దరితో లంకె కట్టేసి మన ముద్దుని టార్గెట్. ఇప్పుడు మనం కేసు ఎట్లా చేద్దాం?